తెలంగాణలో గిరిజన జాతర అనగానే మేడారం గుర్తుకొత్తది మనకు. కానీ ఇంకొక గిరిజన జాతర సుత ఉన్నదుల్లా. అదే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఉన్న కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర. మరి ఒకసారి గా జాతర ముచ్చట్లు అరుచుకోవాలి కదా పారి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా షురు అయింది. ఇక పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మెస్రం వంశీయులు హస్తినమడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజను నిర్వహించిర్రు. మహాపూజ తర్వాత ప్రత్యేక హారతిని భక్తుల కాడికి తెచ్చి భక్తులకిచ్చిర్రు. ఇక జాతరలో పాల్గొనేందుకు తెలంగాణకెంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మెస్రం వంశస్థులు బాగానే వచ్చిర్రు. ఇక 5 రోజుల పాటు జరిగే ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిల్లు. ఇక మొదటి రోజు జాతరకు అక్కడి కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ, అట్లనే అక్కడి ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ వచ్చిర్రు. పూజ కూడా ఈరోజు నాగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనది జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి సో ఏ విధమైన సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నాగోబా దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐడీడీ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది.